రాజకీయాల్లో ఒక్క గెలుపు చాలు కుటుంబం అంతా ఏకం కావటానికి. ఒక్క ఓటమి చాలు కుటుంబం అంతా చిన్నాభిన్నం అవటానికి. ఇలాంటి పరిస్థితులు భారతదేశ రాజకీయాల్లో తరచూ చూస్తూ ఉంటాం. ఇటీవల 2 రోజుల క్రితం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాభవం చవిచూసింది. ఎప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేంత ఛాన్స్ ఉన్న ఆర్జేడీ ప్రతిపక్ష పాత్రకే కేవలం 26 స్థానాలతో ప్రతిపక్ష పార్టీగా మిగిలిపోయింది. దీని ప్రభావం ఆ కుటుంబంపై పడింది. ఇప్పటికే ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురైన లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ ఇప్పటికే బహిష్కరణకు గురయ్యాడు ఎన్నికలకు ముందే. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత తన తన కూతురులతో ఒక కూతురు రోహిణి ఆచార్య బయటకు వచ్చి ఈ ఎన్నికల్లో ఓటమిపై తనను విమర్శిస్తున్నారని, గతంలో 3 ఏళ్ల క్రితం ఆమె కిడ్నీ దానం చేసింది లాలూ ప్రసాద్ యాదవ్కి. తన తండ్రికి కిడ్నీ దానం చేస్తే దానిపై కూడా రాజకీయం చేస్తున్నారు. కేవలం ఎన్నికల్లోకి సీట్ల కోసం, డబ్బు కోసమే తాను కిడ్నీ దానం చేసినట్టు ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నారు. అప్పుడు నేను ఇచ్చిన కిడ్నీ ఈరోజు మురికి కిడ్నీ అయింది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఒకటే చెప్తున్నాను, మీకు కుమారుడు ఉంటే సోదరిమణులకి ఒకటే చెప్తున్నాను, మీకు సోదరుడు ఉంటే మీ తండ్రి యోగక్షేమాలు మీరు చూసుకోకండి, మీ సోదరుడికి అప్పగించండి. మీ తండ్రి కోసం మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ఆ బాధ్యత మీ సోదరుడికి ఇవ్వండి, లేకపోతే వారి స్నేహితులకి ఇవ్వండి. మీరు పెళ్ళైన తర్వాత ఏర్పడేదే మీ కుటుంబం. పెళ్ళికి ముందు ఉన్నది, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఏర్పడేదే మీ కుటుంబం. వారికి యోగక్షేమాలే మీరు చూసుకోండి. మిగతాది మీ బాధ్యత అంతా మీ సోదరులకు అప్పచెప్పండి. ఎవరు కూడా తనలాంటి పని చేయొద్దు. ప్రతి ఇంట్లో కూడా రోహిణి ఆచార్య లాంటి కూతురు ఉండకూడదు అంటూ ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలై 2 రోజులు గడవక ముందే ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. లాలూ ప్రసాద్ యాదవ్కి 4 కూతుర్లు ఉండగా ఈ ఎన్నికల ఫలితాల అనంతరం వారు పాట్నా నుంచి ఢిల్లీ వెళ్ళిపోయారు. ఒక కూతురు ఫలితాలు వచ్చిన వెంటనే రాజకీయాలకు స్వస్తి చెప్పింది. ఎన్నికలకు ముందు తేజ్ ప్రతాప్ బహిష్కరణకు గురయ్యాడు. ఇప్పుడు మిగిలింది తేజస్వి యాదవ్.